నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజేత. సాధారణంగా ఇంట్లో మనం రాముడి ఫోటోలు పెట్టుకున్నా లేదంటే రాముడిని ఎక్కువగా పూజించినా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు అని అయితే చెప్తూ ఉంటారు. అసలు అది ఎంతవరకు నిజం? దాంతోపాటు సుందరాకాండ పారాయణం చేస్తూ ఉంటారు. కొంతమంది సుందరాకాండ పారాయణం చేస్తే చాలా మంచిది అని కూడా చెప్తుంటారు. అయితే సుందరాకాండ పారాయణం చెయ్యాలి అంటే దానికి సంబంధించిన నియమాలు ఏమైనా ఉన్నాయా? అసలు మనం చదివేటప్పుడు ఎన్ని డేస్ చదవాలి, ఏంటి ఆ నియమాలు అన్నీ కూడా సురేఖ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం విజిత. సురేఖ గారు, జనరల్గా కొంతమందిలో అయితే ఈ సందేహం ఉంటుంది. ఏంటంటే రాముడి ఫోటోలు మనం ఇంట్లో పెట్టుకున్నా, రాముడిని పూజించిన వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు, కష్టాల పాలవుతుంటారు అని. అది నిజమే అంటారా? 100% అపోహ, కొట్టి పడేయచ్చు. ఓకే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. రాములు వారట తన భక్తుల్ని ఎప్పుడు అరచేత మీద నుంచి కాపాడుతాడట విజిత. ఓకే. ప్రపంచం అంతా ఎదురు తిరిగేసిన ఆ పర్సన్ రామభక్తుడైతే ఆయన మాత్రం అంత చక్కగా కాపాడుతాడట. మరి ఎందుకన్నారో, ఎందుకు ఇలా స్ప్రెడ్ చేశారో తెలియదు, కానీ ఎందుకు వచ్చిందంటే ఆయన కష్టాలు పడ్డాడు కదా, అవును, భగవంతుడే కష్టాలు పడ్డాడు కదా అన్న దాని వల్ల ఇలా స్ప్రెడ్ చేశారే తప్ప అది పచ్చి అపోహ, అబద్ధము, అపోహ ఏమైనా చెప్పచ్చు. ఎందుకంటే రాముడి భక్తులకి మాత్రమే తెలుసు ఆ వైబ్, ఆయన వైబ్రేషన్ ఎలా ఉంటుంది, ఆయన బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి, అడుగడుగున ఎటువంటి ఆటంకాలున్నా, ఎంత ప్రారంధ కర్మతో మనం ఈ జీవితాన్ని తీసుకొనున్నా ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళని ఆయన ఎలా కాపాడుకుంటూ వస్తాడు అడుగడుగున అనే విషయం మాత్రం ఆయన భక్తులకి మాత్రమే తెలుసు. అది అనుభూతి చెందిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు, అర్థమవుతుందని మాత్రం మనం చెప్పొచ్చు. అయితే జనరల్గా అంటే ఈ అపోహ ఉండడం వల్లేనో ఏమో కానీ మనం మామూలుగా చూసుకుంటే మన తిథులను బట్టి, పండుగలను బట్టి సామాన్యంగా అన్ని టెంపుల్స్కి వెళ్ళడం కానీ, ఇంట్లో పూజించడం కానీ అట్లా అవుతుంటుంది. కానీ ప్రత్యేకించి రాముడు అనగానే శ్రీరామనవమి రోజు తప్ప మిగతా రోజులు తక్కువ ఉంటుంది. బా, చాలా మంచి క్వశ్చన్ విజిత. మీరు చూడండి, రామభంటు ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని మొక్కితే గ్రహదోషాలన్నీ పోతాయని చెప్పి మంగళవారాలు, శనివారాలు ఎప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి. అయితే రాముణ్ణి మొక్కితే కష్టం అంటారు. మళ్ళీ రాముల వారి గుడికి మాత్రం మీరన్నట్టు శ్రీరామనవమి రోజు మాత్రమే వెళుతూ ఉంటారన్నమాట. మిగతా భక్తులు, అనుభూతి చెందిన వాళ్ళు మాత్రం ఆయన పాదాలు వదలరు, నాలాంటి వాళ్ళు. ఏంటి అంటే విజిత, రామనామ స్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు వచ్చేస్తారట సూక్ష్మ శరీరంలో. ఇప్పుడు నువ్వు ఇక్కడ రామనామ స్మరణ 1 గంట సేపు చేస్తున్నావు, ఏదో ఒక రూపంలో హనుమంతుల వారు దాన్ని వింటూ ఉంటారట. సుందరాకాండ పారాయణం చేసేటప్పుడు కూడా చూడండి మీరు, సుందరాకాండ పారాయణ జరిగే ఇంట్లో ఒక పీఠం వేసి పెడతారు హనుమంతుల వారికి. ఒక పీఠం వేసి, అరటాకు వేసి, లేదా చక్కగా దాని మీద ఒక తెల్లటి వస్త్రం పరిచి, అక్షతలు, పూలు అవన్నీ సమర్పించి ఒక సింహాసనాన్ని రెడీగా పెడతారన్నమాట. సుందరాకాండ పారాయణం స్టార్ట్ చేయక ముందు, పూజ స్టార్ట్ చేయక ముందే అది చేస్తారు. ఎందుకు అంటే సుందరాకాండ పారాయణం రామనామ స్మరణ చేస్తేనే హనుమంతుల వారు వాలిపోతారు. అలాంటిది సుందరాకాండ పారాయణం చేసేటప్పుడు రాకుండా ఉంటారా? అలాంటిది రాముణ్ణి మొక్కిన భక్తుల్ని ఈయన ఎలా కాపాడాలిక? అవును, ఒళ్ళో పెట్టుకు కాపాడుతాడు హనుమంతుడు. అవును, ప్రియభక్తుడు కదా. ఈయన్ని మొక్కితే పరవశించిపోవటం కంటే రాముణ్ణి మొక్కితే ఇంకా ఎక్కువ పరవశించిపోతారట. ఓకే. అందుకని మళ్ళీ ఈయన్ని మెప్పించడం కోసం రాముణ్ణి మొక్కడం కాదు, రాముణ్ణి మనస్ఫూర్తిగా ఎవరైతే మొక్కుతారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుల వారి అనుగ్రహం ఉండనే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదా సుందరాకాండ పారాయణం అని చెప్పి, చాలా మందిలో అయితే సందేహాలు ఉంటాయి. సుందరాకాండ పారాయణం అనగానే కొంతమంది చెప్తూ ఉంటారు సుందరాకాండ పారాయణం చేస్తే చాలా బాగుంటుంది, మంచి జరుగుతుంది. అసలు ఎటువంటి మంచి జరుగుతుంది? ఖచ్చితంగా విజిత, అంటే అపోహల పాటికి అపోహలనే ఉన్నాయి. ఆడవారు సుందరాకాండ పారాయణం చేయకూడదని అంటారు, కానీ ఆడవారు సుందరాకాండ పారాయణం చేయవచ్చు. ఓకే. సుందరాకాండ పారాయణం చేస్తే ఏమొస్తుంది, ఎలాంటి సమస్యలకి పరిష్కారం వస్తుంది అని అడిగారు కదా. ఏ సమస్యకి పరిష్కారం లేదు అని అడగచ్చు మీరు. అంటే అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారా? సుందరాకాండలో దానికి సొల్యూషన్ ఉంది.
సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కుదరలేక ఏవేవో జాతకాలు చూపెట్టి లక్షలకి వేళ్ళు ఆ పరిహారాలని ఈ పరిహారాలని చేస్తూ ఉంటారు కదా. సుందరాకాండలో ఆ సమస్య ఎలా తీరుతుందో కూడా చెప్పారు. ఓకే. కళ్యాణానికి ఉంది, సీతారాముల వారి కళ్యాణ సర్గ చదవాలి. ఓకే. సో ప్రతి దానికి ప్రతి ఒక్క సర్గ అక్కడ సంపుటీకరణ చేసి రాశారు వాల్మీకి గారు. సర్గ అంటే అందులో 68 సర్గలు ఉంటాయి. ఓకే. సర్గ అంటే పేజెస్ లాగానా, ఎపిసోడ్ అన్నట్ట? సర్గ అంటే ఏంటి అంటే సీతారాముల వారి కళ్యాణ సర్గ. ఓకే. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ పట్టాభిషేకం పైన ఒకటి ఉంటుంది, ఒక్కొక్క ఎపిసోడ్ లాగా, విచ్ వీ కెన్ సే. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి సప్తాహ పారాయణం చేస్తారు. సప్తాహ పారాయణం అంటే సుందరాకాండం మొత్తం కూడా 7 రోజుల్లో పారాయణం చేసేస్తారు. 8వ రోజు రాముల వారి పట్టాభిషేక సర్గని చదివి అన్న సంతర్పణ ఇవన్నీ చేసి క్లోజ్ చేస్తారన్నమాట. ఓకే. సో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క సర్గ. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా 7 days అయిన తర్వాత 8th day ఈ ప్రాసెస్ అంతా ఉంటుందని. మామూలుగా అయితే ఆ టైంలోనే చదవాలా, ఎప్పుడైనా చదవచ్చా? జనరల్గా ఏ సమస్య ఉన్నా మనం చదువుకోవాలని చెప్పారు. ఎటువంటి సందర్భాల్లో ఏ టైంలో చదివితే బాగుంటుంది? ఇది సప్తాహ పారాయణ అనేది నేను అన్నట్టు 7 రోజులు చేస్తారన్నమాట. అలా కాకుండా మండలం రోజులు చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. 41 days చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని సమస్యలకి ఏంటి అంటే ఇప్పుడు కళ్యాణం ఆలస్యమైంది అని చెప్పి, లేకపోతే మంచి అమ్మాయి మంచి అబ్బాయి కావాలి అనుకునే వాళ్ళు ఆ సర్గని చదువుతారన్నమాట. ఓకే. సీతారాముల వారి కళ్యాణ సర్గ ఒక 2-3 pages ఉంటుంది. అది చదివి స్వామివారికి ఆవు పాలు, పచ్చి ఆవు పాలుని కొంచెం చక్కెర వేసి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఓకే. అంటే కళ్యాణం అవ్వాల్సిన వాళ్ళు ఈ సర్గా చదివిన వాళ్ళే ఇదా, లేదంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలా చదువుతారు? మొత్తం సుందరాకాండ మొత్తం చదవరు. ఓకే. దానికి సంబంధించి ఉదయాన్నే లేచి ఆ పర్టికులర్ సర్గ ఏదైతే 4 పేజీలు ఉంటుందో ఆ సర్గని మాత్రమే తీసుకొని స్వామిని పరివార సమేతంగా ఆహ్వానిస్తారు. ఓకే. కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తారు. సీతారాముల వారిని, ఆంజనేయ స్వామిని, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరినీ ఆహ్వానించి పరివార సమేతంగా ఆసనాన్ని సమర్పించి షోడశ ఉపచారాలతో వారిని సత్కరించుకొని ఈ సీతారాముల కళ్యాణ సర్గ చదివి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. మండలం రోజుల పాటు చేస్తారన్నమాట. ఇప్పుడు కళ్యాణానికి ఇది, రుణ బాధలు ఉన్న వాళ్ళు ఇంకొక సర్గ చదువుతారు. ఓకే. విదేశీయానానికి ఇంకొక మంత్రం, అంటే దేనికి సంబంధించి అది. అండ్ చాలా మందికి తెలియదు, అసలు సర్గే చదువుకోవటం మా వల్ల కాదు, ఆ మంత్రాలు మేము చదవలేకపోతున్నాం. వచనంలో కూడా ఉంటుంది మనకి రామాయణం, అది తీసుకొని చదవచ్చు, అది కూడా మేము చేయలేకపోతున్నాం. 41 రోజులు నిష్టగా స్వామి అమ్మవార్లని కొలిస్తే చాలు. ఆ 41 days నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందండి? ఖచ్చితంగా. అంటే సుందరాకాండ పారాయణం చేస్తే మాత్రం నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎటువంటి నియమాలు? మాంసాహారం తినకూడదు, తర్వాత ఉల్లి వెల్లుల్లి తినకూడదు, మంత్రం చదువుతాం కాబట్టి. ఒంటిపూట భోజనం చేస్తారు. బట్ ఇప్పుడు సుందరాకాండ పారాయణం కోసం అని చెప్పి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఒంటిపూట భోజనం చేస్తే అది తప్పే. మన హెల్త్ సపోర్ట్ చేస్తుందా లేదా అన్నదాన్ని బట్టి. ఇప్పుడు కొన్ని మ్యాండటరీ ఉన్నాయి, సాత్విక ఆహారం తినాలి, అది మ్యాండటరీ, అది ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. ఉల్లి వెల్లుల్లి తినకూడదు, అది ఖచ్చితంగా పాటించవలసిన నియమం. తక్కువగా మాట్లాడతారు, సుందరాకాండ పారాయణం చేసేవాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. ఇంకొందరైతే మౌనం వహిస్తారన్నమాట. అంటే రామనామం చదువుకుంటూనే ఉంటారు వాళ్ళు మనసులో, అది అయ్యే వరకు, సుందరాకాండ పారాయణం అంతా అయ్యే వరకు, లేదా దీక్షలాగా తీసుకుని 41 days చేసే వరకు. ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ మాట్లాడతారు. ఓకే. అయితే ఇప్పుడు చదివేటప్పుడు మనం మామూలుగా ఇంట్లో ఎక్కడైనా శుభ్రంగా ఉన్న ప్లేస్లో కూర్చొని చదువుకోవచ్చా, లేదంటే పారాయణానికి ముందు పూజ అవి ముగించుకొని పూజ రూమ్లో కూర్చొని చదువుకోవాల్సి ఉంటుందా? సుందరాకాండ పారాయణం ఎక్కడ చేయాలి అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. నదీ తీరాన చేస్తారు.
ఓకే. నదీ తీరాన ఏది చేసినా జపతపాలకి ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారు కాబట్టి నదీ తీరాన చదవచ్చు. లేదు అంటే అరటి చెట్టు కింద స్వామివారి ఫోటో పెట్టి అక్కడ చదివితే కూడా చాలా ఫలితం అంటారు. ఓహో. ఇది ఇంకొందరు పాటిస్తారు. ఓకే. ఇప్పుడు మనకి చక్కగా పూజ గది ఉంది, అవును. మనం ఇంట్లో చేసుకోగలం, ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే 41 days చేస్తున్నామంటే కొంచెం భయం పెట్టి భక్తి పెట్టి చేసుకుంటే చాలు. అట్లా. అయితే సురేఖ గారు, ఇప్పుడు ఇదంతా విన్నా నాకు ఏదో సమస్య ఉంది, లేదంటే ఈ చూసిన వాళ్ళకి ఎవరికో ఏదో సమస్య ఉంది, లేదంటే చదవాలనే ఇంట్రెస్ట్ వచ్చింది, చదవాలి అనుకున్నప్పుడు ముందుగా వచ్చే సందేహం ఏంటంటే, అంటే ఇది నేను స్టార్ట్ చేయాలంటే ఏ రోజున స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దీనికి తిథి మాసం ఇట్లా ఏమైనా ఉంటుందా అనే సందేహం అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్లాంటిది ఏమైనా ఉందా? మనస్ఫూర్తిగా చేయాలి అంటే ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే. అయితే మామూలుగా ఏమంటారు అంటే ఆషాఢ మాసం భాద్రపద మాసం తప్ప మిగతా అన్ని మాసాల్లో మనం సుందరాకాండ మొదలు పెట్టచ్చు మొదటిసారి చేసేవాళ్ళు. ఓకే. ఇక తిథుల విషయానికి వస్తే విద్య, తదియ, సప్తమి, పంచమి, ఏకాదశి, దశమి, త్రయోదశి ఇలాంటివన్నీ మంచి రోజుల కిందే పరిగణిస్తారన్నమాట. సో ఆడవాళ్ళు కనుక సుందరకాండ పారాయణం మొదలు పెట్టాలి అనుకుంటే వాళ్ళకి ఆటంకం ఉన్న 5 days తరువాత ఒక మంచి రోజు చూసుకొని మొదలు పెట్టచ్చు. ఓకే. అయితే భయాలు ఇవి ఏవీ లేకుండా భక్తితో మనస్ఫూర్తిగా నేను స్వామివారిని ఆరాధిస్తున్నాను. మనసుకి బలం ఎక్కువట విజిత. మన మనసులో ఈ పారాయణం అయ్యే లోపు నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని గట్టిగా అనుకుంటే జరిగిపోతుందట. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, గట్టిగా అనుకో జరిగిపోయిద్ది అని. సేమ్ మనకి కూడా అదే జరిగేది. ఇప్పుడు మనం షోడశ ఉపచార పూజలు చేస్తాము, అందులో సంకల్పం చెప్తాము, మంచినీళ్ళు పెట్టుకొని కలశం పెట్టుకొని మనం చెప్తాం సంకల్పం. మన గోత్రనామాలు చెప్పుకొని ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం, సత్కళ్యాణ సిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాది అభివృద్ధ్యర్థం ఇట్లాంటి బోలెడు చెప్తాం. ఇది మన శాస్త్రం ఎప్పటి నుంచో చెప్పుకొని వస్తుంది, కానీ మన వాళ్ళు ఇవేవి పాటించరు. ఇప్పుడు మీరు చూసినట్లయితే కొత్తగా యూనివర్స్ ఐఎమ్ వెల్కమింగ్ యూ, యూనివర్స్ యు ఆర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్ ఇట్లాంటివి చెప్తున్నారు. ఓకే, అవి యాక్సెప్ట్ చేసి ఫాలో చేస్తున్నారు. అంటే మన శాస్త్రం చెప్తే ఇది మూర్ఖత్వం అంటున్నారు. అదే బయట అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఏదైనా చెప్పారనుకో, సైన్స్ అయితే పాటిస్తాం, శాస్త్రం అంటే మూర్ఖత్వం అంటాం. ఇట్లనే ఉన్నాయి. ఆల్రెడీ కరోనా వచ్చినప్పుడు చాలాసార్లు మొటిక్కాయలే పడ్డాయి. మీకు తెలిసిందే కదా, అప్పుడు మన శాస్త్రం చెప్పిందే కరెక్ట్ అని అన్నీ ఫాలో చేశారు. అప్పుడు చాలా మంది అన్నారు కూడా, మన శాస్త్రం చెప్పింది మూర్ఖత్వం కాదు, అవి పాటించి ఉండుంటే బహుశా కరోనా కూడా ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదేమో. అండ్ అది ఆ స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలి అన్న సిచ్యువేషన్లో కూడా మన శాస్త్రాన్నే పాటించారు. గాట్ ఇట్. అయితే సమయం ఏ సమయంలో చేయాలి అంటే, కొన్ని పూజలకి తెల్లవారుజామునే చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అంటుంటారు కదా, దీనికి కూడా అట్లా ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఏ పారాయణం చేసినా కూడా టైమింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఉదయాన 5 చేశాను అనుకో, ఇవాళ సుందరకాండ మొదలు పెట్టాను, పక్క రోజు ఉదయాన 5 షార్ప్గా నా గడియార నా గంట ఒకటేసారి మోగాలి. ఇలా చేస్తే చాలా మంచిది అంటారు. అంటే మనం ఒక టైం అయితే స్టార్ట్ చేసినప్పుడు ఏది పెట్టుకున్నామో అదే కంటిన్యూ చేయాలా? అదే టైం చేయాలి. నీకు ఉదయాన కుదరలేదు, నీకు ఈవినింగ్ 7 o'clockకి చేస్తున్నావు, ఆ 7 గంటలకి చేస్తున్న టైంలో రోజు అదే 7 గంటలకి కంటిన్యూ చేయాలి. ఒకవేళ అంటే బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఆలస్యం అవుతుంది, ఒక రోజు కుదరదు, అట్లాంటప్పుడు ఒక రోజు కుదరదు అంటే కనీసం నువ్వు ఎక్కడికి ట్రావెల్ చేసి ఉంటావో అక్కడైనా సరే చెయ్యాలి అని అంటారు. ఓకే. స్కిప్ చేయకూడదు. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము, ట్రావెల్ చేసేప్పుడు అక్కడ పూజ చేసుకునే స్కోప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనసులోనే మనం స్వామివారిని కోరుకొని అన్ని ఉపచారాలు మనం సమర్పించినట్టు భావించి ఆ సర్గని చదువుకుంటే సరిపోతుంది అని అంటారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న కాలానుకూలంగా మనం కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి అలా కూడా చేయొచ్చు అంటారు విజిత. ఓకే. అయితే కాకపోతే ఏంటి అంటే మన కర్మ కడిగే ప్రొసీజర్ అన్నమాట. వ్రతాలు కానీ పారాయణాలు కానీ ఇవన్నీ కూడా అంతే అట. మన కర్మ ఫలితాన్ని మన కర్మలు కడుక్కుంటాం. కడగటం అంటే చాలా కష్టం,
చల్లనీళ్ళ స్నానాలు కానీ భూసయనం కానీ ఇలాంటివన్నీ ఎందుకు చెప్పారు అంటే శరీరాన్ని కష్టపెట్టాలనే. అవును. కర్మ పోగొట్టే ప్రాసెస్ ఇది కూడా అట. ఓకే. అంటే శరీరాన్ని కష్టపెట్టడము ఇట్లాంటివన్నీ. అట్లా సమయానుకూలంగా ఇవాళ మనం చేసుకోలేకపోయాము, వేరే ఊరికి ట్రావెల్ చేసాము, ఆ ప్లేస్లో కూడా మనం అన్ని మనస్ఫూర్తిగా స్వామికి మనసులోనే అన్ని ఉపచారాలు సమర్పించినట్లుగా భావించి ఓకే. మనం సరిగ్గా చదువుకోవచ్చు, సుందరకాండ పారాయణం అనేది చేసుకోవచ్చు విజిత. కాకపోతే ఎందుకు ఒకటే ప్లేస్లో చెయ్యాలి అంటారంటే ఆ వైబ్ ఉంటుందంట. ఓకే. అందుకే మీరు చూడండి, మనం ఏదైనా కొత్తగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్న వైబ్రేషన్ మనం తరచుగా ఓ 3-4 నెలలు పూజ చేయంగా 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 ఆ వైబ్రేషన్ తెలిసిపోతుంది. అవును. అయితే ఇప్పుడు మామూలుగా కార్తీక మాసం ఇట్లా మనం జనరల్గా పూజలు చేసేటప్పుడు కంటిన్యూగా పూజలు చేస్తుంటే ఒక డౌట్ ఏమొస్తుందంటే లేడీస్కి, రోజు పూజ చేస్తున్నాం కదా, మరి జనరల్గా ఎప్పుడో వీక్లీ వన్స్ ట్వైస్ చేసినప్పుడు అయితే తలస్నానం చేస్తాం, అది ఓకే. డైలీ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా తలస్నానమే చేయాలా, మార్నింగ్ ఈ కొంతమంది ఈవినింగ్ పూజ చేసేటప్పుడు ఈవినింగ్ చేయాలా, ఇట్లాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఈ తలస్నానం అనేది డైలీ కంపల్సరీనా? ఆడవారికి అయితే ఖచ్చితంగా కంపల్సరీ కాదు, కంఠ స్నానం చాలు. తలస్నానం అనేది చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే అందరికీ ఉన్న భయం ఏంటి అంటే తలస్నానం చేస్తేనే పవిత్రత వస్తుందేమో, అప్పుడే మనం అర్హులేమో అన్న భయం వల్ల అలా చేస్తూ ఉంటారు. కానీ అలా ఏం కాదు. మనం మనస్ఫూర్తిగా నీళ్లు మన పైన జిలకరించుకొని, పన్నీరు మన మీద జిలకరించుకొని, మన అపవిత్రత మొత్తం పోయి పవిత్రంగా మనం స్వామివారికి సమర్పిస్తున్నాం అనుకుంటే చాలు. అయ్యయ్యో, తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళు పాపం ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి కూడా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తన శివుడిని బాగా మొక్కుతుంది అన్నమాట. అయితే కార్తీక మాసం అంతా తలస్నానం చేస్తుంది. అలా అలవాటు అయిపోయింది అనుకో, ఎంత చెప్పినా వాళ్ళకి అది చెయ్యకపోతే లేదు లేదు తప్పేమో, ఎందుకు మనం ఇట్లా చెయ్యాలి, ఇంత చేసాం ఫలితం రాకపోతే ఎట్లా, లేదు ఇలానే చేద్దాం అని అంటారు. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే, మనం పూజ చేసినా, మనం వ్రతం చేసినా, మనం ఏం చేసినా మనల్ని చూసి మన ఫ్రెండ్సో, మన ఫ్యామిలీ సర్కిల్లో, లేదు అంటే మన నెక్స్ట్ జనరేషను వాళ్ళు కూడా ఇష్టంగా పూజలు వ్రతాలు చేయాలి. ఓకే. అంతే తప్ప అమ్మో ఇది చేయాలంటే ఇన్ని కండిషన్లా, మన వల్ల కాదులే, అది ఓన్లీ అమ్మ మాత్రమే చేసుకొని అవుతుంది, మనకి అవ్వని పని అని చెప్పి దూరం అయిపోకూడదు. మన చేస్తున్న ప్రొసీజర్ చూసి వాళ్ళు కూడా ఇష్టంగా, ఇంతేనా, ఇంత సింపులా, ఇంత ఇష్టంగా వాళ్ళని కూడా ఎలా మనం దారిలోకి తీసుకురావాలో ట్రై చేయొచ్చు కదా అనిపించింది అనమాట నాకు. సో మీరు చూడండి, నండూరి శ్రీనివాస్ గారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు పూజలు వ్రతాలని భయపెట్టి జనాలకి ఇంపోజ్ చేయట్లేదు. ఆయన్ని చూసి, వాళ్ళు చేసే వ్రతాలు చూసి ఎంత ఈజీగా ఇంత బాగా చేసుకోవచ్చా అన్న విధంగా వాళ్ళు జనాల్లోకి తీసుకొచ్చేశారు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ అడుగుజాడల్లో ఒక్కొక్కళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ మనం కూడా మన ఇంట్లో పాటించే ఏవైతే ఉంటాయో ఆచారాలు, ఈ ఆచారాలని మూఢనమ్మకాలుగా మనం క్రియేట్ చేసేసి పిల్లలు చిపో అనేలాగా కాకుండా మేము కూడా ఫాలో అవ్వచ్చు అన్న కంఫర్ట్ జోన్ మనం కూడా వాళ్ళకి క్రియేట్ చేస్తే బాగుంటుందని. అంతే. ఓకే. అయితే ఇప్పుడు పిల్లలు అన్నారు కాబట్టి నాకు ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు జనరల్గా పిల్లల స్టడీ బాగుండడానికి, విదేశీ ప్రయాణం గురించి ఆలస్యం అవుతున్నా, ఇట్లాంటి వాటికి సంబంధించి సుందరకాండ పారాయణంలో ఉంది అని మీరు చెప్పారు, పరిష్కారం ఉంది అని. వాళ్ళే చదవాల్సి ఉంటుందా పరిష్కారం, దానికి పరిష్కారం దొరకడానికి వాళ్ళ ప్లేస్లో పేరెంట్స్ అయినా చేస్తే సరిపోతుందా? యాక్చువల్లీ ఏంటి అంటే ఈ క్వశ్చన్ చాలా మంది పేరెంట్స్కి ఉన్నదే. ఎట్లా అంటే, మా వాడు బిజీ, వాడి చదువు వాడిది, వాడి ఉద్యోగం వాడిది, వాడు ఎందుకు పూజలు చేస్తూ కూర్చోవాలి, టైం వేస్ట్ కదా, వాడికి అంత టైం లేదు. పిల్లలు కూడా అదే అంటారు, ఏం మన టైం ఎక్కడుంది, ఎంత అలసిపోతున్నా మళ్ళీ నువ్వు పూజలు అంటావు, ఇదంటావు అదంటావు, మేము చదవలేము. అది ఉంది, కాకపోతే ఒక 10 నిమిషాలు. ఓకే. ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి, ఎవరి కర్మని వాళ్ళే కడుక్కోవాలి. ఓకే. కాబట్టి ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు సుందరకాండ పారాయణం చేస్తే చాలా మంచిది. కానీ తప్పదు, చెయ్యాలి అనుకో,
తల్లిదండ్రులు సుందరాకాండ పారాయణం చేసినా కూడా ఖచ్చితంగా పుణ్య ఫలితం పిల్లలకు వస్తుంది అంటారు. ఓకే. వెళ్తుంది. సో అదన్నమాట విజిత. సుందరకాండ అంటే చాలా మందికి అమ్మో మేము చేయొచ్చో చేయకూడదో, ఇట్లాంటి ఆడవాళ్ళు చదవచ్చో చదవకూడదో, చాలా నియమాలేమో, అసలు సుందరకాండ చదివితే పరిహారాలు అవుతాయా లేవా, మా సమస్యకి పరిష్కారం దొరుకుతుందా లేదా, ఇలా బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. చాలా క్వశ్చన్స్ తోటే అసలు ఎవరు సుందరకాండ టచ్ కూడా చేయట్లేదు. కానీ సుందరకాండ ఇంట్లో ఉంటే ఎంత మంచిది తెలుసా అసలు. ఓకే. మంచిది అంటే ఎట్లా అంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మా ఇంట్లో సుందరకాండ ఉంది మంచిది కదా అంటే అది కాదు. అలా ఉంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా చదువుతారు కదా అన్న ఇంటెన్షన్తో మహాభారతం కానీ రామాయణం కానీ ఇవి ఉంటే మంచిది అన్నారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ప్రతి ఇంట్లో ఉంటది మహాభారతం రామాయణం ఖచ్చితంగా ఉంటది, కానీ చదువుతామా? లేదు. సో అలా కాదు. అంటే ఇంట్లో ఉంది అంటే మన సమస్యలకి పరిష్కారాలు మీ ఎదురుగా ఉన్నాయిరా బాబు, చదవండి అని అర్థం. చదవండి, తెలుసుకోండి అని. సో ఇవాళ మనకి దొరికిన షార్ట్ పీరియడ్లో షార్ట్ అండ్ స్వీట్గా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంకొక రోజు అవుతుందని అనుకుందాం కొంతమందికి అట్లీస్ట్. అంటే ఇప్పుడు నాకు తెలిసే చాలా మంది భయాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు అసలు సుందరకాండ ఎందుకు చదువుతున్నారు, ఆడవాళ్ళు చదవకూడదు కదా. ఒక్కరు చెప్తే పర్వాలేదు, ఒకటికి 10 మంది చెప్పారనుకో నిజమే కదా అన్న డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మనం శాస్త్రం ఇంకోసారి తెలుసుకొని మళ్ళీ పండితుల్ని కనుక్కొని ఒకళ్ళకి 10 మందిని మళ్ళీ ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న తరువాతనే కన్ఫర్మేషన్ తీసుకుని చదువుతాం. ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ బోలెడు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పూజలు చేయాలన్నా వ్రతాలు చేయాలన్నా కూడా బాగా తెలిస్తేనే చేయాలి, సగం సగం చేయకూడదు, పాపం వచ్చేస్తుంది. ఈ భయంతో కనీసం అసలు వెళ్ళట్లేదు. అటెంప్ట్ చేయడంలో తప్పు లేదు విజిత, అందరికీ అన్నీ తెలియవు కదా. ఇప్పుడు మనం కూడా చేస్తాం, మనం చేసే దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో హూ నోస్. అంతే. కానీ మనం ఏం చేస్తాం, భక్తితో చేస్తాం. భక్తితో మనం తెలుసుకున్న విధి విధానాలను తప్పుదారి పట్టకుండా కరెక్ట్గా ఎలా పాటించవచ్చో మనం మన 100% ఎఫర్ట్స్ పెట్టి ప్రార్థిస్తున్నాం దేవుడిని. ఆ తర్వాత ఫలితం భగవంతుడికి వదిలేద్దాం అంతే. మన కర్మానుసారం. మన కర్మ తక్కువ ఉండింది అనుకో, ఇవాళ మనం స్వామి అంటే చాలు వెంటనే వచ్చేస్తుంది. మీరు చూడండి, కొందరు ఉంటారు వాళ్ళు ఏమి పూజలు చెయ్యరు, వెళ్ళిపోతూ ఉంటారు, స్వామి అని ఇలా దండం పెడతారు. నార్మల్గా వింటుంటాం, కంపేర్ చేస్తుంటారు ఫ్రెండ్స్, ఇట్లా సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా తను ఏం పూజలు చేసిందని బాగానే ఉంది, నువ్వు చేస్తా ఉంటావు, ఏం మంచి జరిగింది నీకు, నేనైతే చాలా కదా. యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ నేను చిన్నప్పుడు మా అక్కని అడిగాను అనమాట. తను చాలా స్పిరిచువల్ పర్సన్ అనమాట. తను నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, అక్క పూజలు చేసే వాళ్ళకి కష్టాలు అట్నే, బాగున్న వాళ్ళకి నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, నీకు అన్ని కష్టాలు ఉన్నాయి, ఆ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఏం చేయదు, అమ్మాయి బాగానే ఉంది కదా అని అడిగాను అనమాట నేను. తను ఇచ్చిన ఆన్సర్, నేను కన్విన్స్ అయిన ఆన్సర్, ఇలాంటివన్నీ నన్ను దేవుడికి కనెక్ట్ చేసిన ఆన్సర్స్ ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారట. ఓకే. అన్నేమో విపరీతంగా దేవుడిని మొక్కుతాడు, తమ్ముడు అసలు దేవుడినే మొక్కడు, ఎప్పుడు బిందాస్ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు తమ్ముడికి ఏమైందంటే ఒక చిన్న చెంబు నిండా బంగారం దొరికిందట. వాడు చాలా సంతోషంగా ఎగురుకుంటూ ఇంటికి వచ్చాడట. ఒరే అన్నయ్య, నాకు ఇది దొరికిందిరా, బంగారు దొరికింది, రా చూపిస్తానని చెప్పి చూపించాడట. వీడు, నా తమ్ముడికి వాడు ఏం పూజలు చేయడు, వీడికి చక్కగా బంగారు దొరికింది, సరేలే స్వామి అని చెప్పి దేవుడి దగ్గర దండం పెట్టుకొని అన్ని మంత్రాలన్నీ చదువుకొని వెళ్ళాడట. వెళ్ళి తిరిగి ఏడుస్తూ ఇంటికి వచ్చాడట. చూస్తే తేలు కుట్టేసింది తనకు అదే రోజు. తేలు కుట్టి ఏడుస్తూ దేవుడిని చూసి, బాగానే ఉందయ్యా, నేనేమో పడి పడి మొక్కుతాను, నువ్వే శరణం నాకు, నువ్వే దిక్కు, మాటకు ముందో స్వామి మాటకు వెనకో స్వామి అంటాను, నాకేమో తేలు కుట్టింది, నేనేమో కాలు నొప్పని కూర్చున్నాను, వాడు అసలు కనీసం నీ మొహం కూడా చూడ్డు, ఆడికేమో బంగారు ఇచ్చావు, నాకేమో ఇది ఇచ్చావు అన్నారట. అలా పడుకున్న తర్వాత అతనికి కలలో స్వామి కనిపించి చెప్పారట, ఒరే పిచ్చి మొహమా, అన్న నీ మాటలు అన్నావు కదరా, వాడి ప్రారంధ కర్మ ప్రకారము వాడికో బిందెడు బంగారం దొరకాలి, బిందెడు బంగారం దొరకాల్సిన వాడు, వాడికి దైవానుగ్రహం లేకపోవడం వల్లనో ఈ జన్మ కర్మ వల్ల, పూర్వజన్మ కర్మ ఫలితం మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో చేసిన పాపకర్మ మూలాన ఇంతే దొరికింది. నీ కర్మ ప్రకారం నిన్ను వాళ్ళ పాము కుట్టి చచ్చిపోవాల్సిన వాడివి, కానీ తేలు కుట్టి
ఆ బాధని కొంచెం తగ్గించి ఇలా బాగుపడి కొంపదాకా వచ్చావు అన్నారట. బాగుంది నిజంగా. నీ ప్రారంధ కర్మ బాగుండడం వల్ల, దైవబలం ఉండడం వల్ల తేలు కుట్టి ఇంటి వరకు రాగలిగావు, అట్లా ఎప్పుడు చెయ్యకు అన్నారట. ఇది మా అక్క నాకు చెప్పిన ఎగ్జాంపుల్, నాకు బాగా నచ్చిన ఎగ్జాంపుల్. సో చాలామంది అంటుంటారు కదా మీరు అన్నట్టుగా, దేవుడిని మొక్కే వాళ్ళకి అది, మొక్కని వాళ్ళకి ఇది అని. సో అట్లా మన ప్రారంధ కర్మని బట్టి, దైవ బలాన్ని బట్టి, మనం ఆర్తిగా భగవంతుణ్ణి అడిగేదాన్ని బట్టి మన సమస్యలకి పరిష్కారాన్ని ఖచ్చితంగా మనం పొందుతాం. కాకపోతే ఒకళ్ళు ముందు ఒకరు వెనక, అంతే. అయితే మొత్తానికి మనం పూజలు అనగానే హడావిడి పడిపోయి పారాయణాలు వీటన్నిటికీ దూరం ఉండి ఈ భయాలన్నీ పక్కన పెట్టేస్తే నిజంగా ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే ఆ భయాలు ఎవరిలో ఉండవు నిజంగా. అవును. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజిత. చూసారు కదండి, సుందరకాండ పారాయణం చెయ్యాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి, ప్రత్యేకంగా ఆడవారికి సంబంధించి అయితే అసలు వాళ్ళు తలస్నానం చెయ్యాలా వద్దా అనే సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసాక మీ అందరి సందేహం క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకేమైనా సందేహాలు ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఆ సందేహాలను కూడా మేము తప్పకుండా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.